మహోన్నతమైనటువంటి భవిష్యత్తు వైపుకు నడిపించగలిగినటువంటి శ్రామికులు తన విజన్ ప్రపంచమే మెచ్చినటువంటి తన విజన్ ద్వారా 2047 నాటికి ఈ రాష్ట్రంలో పేదరికం లేనటువంటి వ్యవస్థను రూపుదిద్దాలన్నటువంటి ఒక అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 76వ పుట్టినరోజు సందర్భంగా మనం ఈరోజు ఈ వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ వేడుకలకు ఒక ప్రత్యేకత ఉంది. అమ్మ నారా భువనేశ్వరమ్మ గారు మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని 76వ జన్మదినాన్న 76 లక్షల రూపాయలు ఈరోజు రాష్ట్రం మొత్తం మీద అన్నా క్యాంటీన్లో ఉచితంగా భోజన సదుపాయం కల్పించడం అన్నటువంటిది గొప్ప విషయం. అంటే అన్న నందమూరి తారక రామారావు గారి పేరు మీద ఉన్నటువంటి క్యాంటీన్లో ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఉచితంగా భోజన సదుపాయం కల్పించడం అన్నది మరి నారా భువనేశ్వరమ్మ గారి పెద్ద మనసుకు కూడా మనము అభినందనలు తెలియజేయాలి. అదేవిధంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి వారసులు, మనందరి భావితరం నాయకులు, యువ నేత నారా లోకేష్ బాబు గారు, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా మనము సంతోషకరమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాల్లో అంతా కూడా పాల్గొందాం. మన పత్తిపాడు నియోజకవర్గం నుంచి కూడా ఒకరోజు పత్తిపాడులో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ ద్వారా బహుశా రేపటి రోజున ఈరోజు మన అమ్మ ఉచితంగా చేసింది కాబట్టి మనం రేపటి రోజున ఉచితంగా అందరికీ కూడా భోజన సదుపాయం కల్పించే చర్యలు తీసుకుంటాం.